ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి ఈరోజు ఈవినింగ్ నుంచి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. మెయిన్గా ఒకసారి చూసుకుంటే కొంతమంది యూట్యూబర్స్ ఏం చెప్తున్నారంటే రేపే రిజల్ట్స్ అని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. సో చాలామంది విద్యార్థులు కామెంట్ చేస్తున్నారు మెయిన్గా మన వీడియోస్ కింద, గూగుల్లో రేపు వస్తుంది అండ్ అలాగే రేపు అని చెప్తున్నారు చాలామంది. దాంట్లో నిజమంతా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నిజంగానే రేపేమని చెప్పి కొంచెం స్టూడెంట్స్ కూడా కంగారు పడుతున్నారన్నమాట. సో మెయిన్గా మీ అందరు చెప్పేది అదంతా ఫేక్ న్యూస్ మటుకి. మనకి గూగుల్లో అంటారా, అదేంటంటే అది ఓల్డ్ న్యూస్ అన్నమాట. వెబ్సైట్లో ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. మనకి అఫీషియల్గా వచ్చిన న్యూస్ ఇదివరకు ఆల్రెడీ మీ అందరికి చెప్పాను. మనకి జూన్ 18 తర్వాత ఎంసెట్ పరీక్షా ఫలితాలు రావడం జరుగుతుంది. ముందుగా సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత ఎంసెట్ ఎవరైతే సెకండ్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ కూడా రాసుంటారో వాళ్ళందరికీ ఒకేసారి అంటే జూన్ 18 తర్వాతే రిలీజ్ చేస్తారు. అంతేకాకుండా జూన్ 1 అంటే రేపైతే ఎట్టి పరిస్థితిలో అయితే రాదు. మీరు చూసినని ఫేక్ న్యూస్ వ్యూస్ కోసం, క్లిక్ బైట్ కోసం చెప్తే అయితే ఉంటారు. అవైతే నమ్మకండి. నమ్మితే మీరైతే మోసపోతారన్నమాట. అందుకు చెప్తున్నాను, కంగారు పడకండి, టెన్షన్ పడకండి. మెయిన్గా ఇది న్యూస్ పేపర్లో వేసిన న్యూస్. జూన్ 18 తర్వాత ఎంసెట్ పరీక్షా ఫలితాలు అయితే వస్తాయి. ఇంతలోపైతే రాదు. జూన్ 1న అస్సలైతే రాదు. అర్థమవుతుంది కదా, కంగారు అయితే పడకండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు, భయపడుతున్నారు రేపైతే వచ్చేస్తాయేమో అని. రేపైతే ఎట్టి పరిస్థితులు అయితే రాదన్నమాట. మనకి ముఖ్యంగా జూన్ 18 తర్వాతే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఇంప్రూవ్మెంట్ 1,00,000 పైన మంది రాస్తున్నారు. వాళ్ళకు కూడా ఇబ్బంది రాకుండా అందరికీ ఒకేసారి ర్యాంక్స్ అయితే రావాలని చెప్పి ఈ డెసిషన్ అయితే తీసుకున్నారన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ ఇష్టం కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే అవ్వడం జరుగుతుంది. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో 1 కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా 1 కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.